హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా శరవేగంగా విస్తరిస్తున్న వరంగల్లో అదే స్థాయిలో కబ్జాలు కూడా పెరుగుతున్నాయి. జిల్లాల విభజన తర్వాత భూముల రేట్లు మరింత పెరగడంతో ఖాళీ ప్లేస్ కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులు సైతం మార్చేసి సొంతం చేసుకుంటున్నారు బడాబాబులు. పొలిటికల్ ప్రెషర్తో అధికారులను కూడా సైలెంట్ చేసేస్తున్నారు. కోట్లాది రూపాయల భూములను కాజేస్తున్నారు. వరంగల్ సిటీలోని కబ్జాలపై ఫోకస్ చేసింది సర్కార్. కబ్జా భూముల వివరాలపై ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. కొన్ని భూములకు సంబంధించిన రికార్డులను కూడా మాయం చేయడంతో మ్యాప్తో ఆక్రమణ భూముల వివరాలు సేకరిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. వరంగల్, హన్మకొండ, కాజిపేటలో భూములను రీసర్వే చేస్తున్నారు. సర్కార్ ఖాళీ స్థలాలు, నాలాలు కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నారు అధికారులు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ స్థలాల లెక్క తేలటం లేదు. రికార్డులు మాయం కావడంతో భూముల లెక్క తేల్చలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో సీఎం కేసీఆర్ వరంగల్లో పర్యటించినప్పుడు కూడా ప్రభుత్వ స్థలాల లెక్క తేల్చాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కూడా ఆదేశించడంతో 1947లోని డీపీ ప్లాన్ ప్రకారం స్థలాల లెక్క తేల్చే పనిలో బిజీ అయ్యారు అధికారులు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే ప్రభుత్వ ఖాళీ స్థలాల గుర్తింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, మున్సిపల్ ల్యాండ్స్, అట్లాగే రెవెన్యూ ల్యాండ్స్, మిగులు భూమి, చెరువు శిఖం భూములు, ఇట్లా అన్ని రకాల ప్రభుత్వ భూముల్ని మొత్తం కూడా ఈరోజు ఆక్రమించి కాలేజీలు కట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా హాస్పిటల్స్ కట్టుకుంటా ఉన్నారు. అట్లాగే రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్నతాధికారులు చిత్తశుద్ధితోటి ఆ భూముల్ని వెలికితీసి పేదలకు ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సిటీలో కబ్జాకు గురైన స్థలాలను గుర్తిస్తున్నారు అధికారులు. బాలసముద్రంలోని 1066 సర్వే నంబర్లో ఉన్న ఖాళీ స్థలాన్ని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. కోట్లాది రూపాయల విలువైన సర్కార్ భూములను ప్రజా అవసరాలకు ఉపయోగపడే విధంగా చూడాలంటున్నారు రాజకీయ నేతలు. వరంగల్ నగరంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలతో సహా అధికార యంత్రాంగం అంతా కూడా గుడ్లప్పగించి చూడడం తప్ప ప్రభుత్వ భూములను కాపాడినటువంటి చరిత్ర ఈరోజు పాలకులకు కానీ అధికార యంత్రాంగానికి కానీ లేదు. ఇల్లు కట్టిస్తే అందరికీ కూడా ఇల్లు కట్టించడానికి సరిపోయినంత భూమి ఉన్నది. కావాల్సింది చిత్తశుద్ధి, కావాల్సింది నిజాయితీ, నీతితో కూడినటువంటి చర్యలు తప్ప వేరొకటి కాదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కబ్జాకు గురైన భూములపై ఓవైపు సర్వే చేస్తున్న అధికారులు మరోవైపు ప్రైవేట్ ఏజెన్సీలతో కూడా సర్వే చేయిస్తున్నారు. సిటీలో నాలాలపై 71 భవనాలు అక్రమంగా నిర్మించారంటున్నారు అధికారులు. అందులో కొన్ని ఇప్పటికే తొలగించామంటున్న అధికారులు మరికొన్నింటిని కూల్చాల్సి ఉందన్నారు. సర్వే ఆధారంగా భూములు కబ్జాలు చేసిన వారికి నోటీసులు ఇస్తామంటున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. మున్సిపల్ స్థలాలన్నీ వాళ్ళతోటి సర్వే, మా స్టాఫ్ కూడా వెళ్ళి వాళ్ళకన్నీ బౌండరీస్ చూపించి ఇవన్నీ సర్వే చేస్తున్నాము. ఆ సర్వే కూడా దాదాపు 40 to 50% పైన అయిపోయింది. ఇంకా చేయాల్సి ఉంది. నాలాల విషయానికి వస్తే మాత్రం నాలాలు చేశాము. అవి దాదాపు 71 బిల్డింగ్స్ మనం గుర్తించడం జరిగింది. వాటి మీద కూడా చర్యలు చేపడతాము. కబ్జా భూములపై సర్కారు ఇదే దూకుడు కొనసాగించాలంటున్నారు పబ్లిక్.